హాయ్ అన్న. ఇప్పుడమ్మా ఫస్ట్ మనం కనిపిస్తున్న స్క్రీన్ నీకు యా సార్. మ్యాట్రిసెస్ అని కనబడుతుందా? సార్ ఓకే. ఇయర్ ఫోన్స్ పెట్టుకోమ్మా. యా సార్ నేను పెట్టుకున్నాను. ఓకే ఓకే. సో మ్యాట్రిసెస్ లో మెయిన్ గా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంటే నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మనకి 60 days లో మనం దగ్గరగా ఒక 6 units కంప్లీట్ చేయాల్సి ఉంది. ఎస్ సార్. 6 units అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. యా. అంటే అప్రాక్సిమేట్లీ 10 days ఒక యూనిట్ కంప్లీట్ అవ్వాలి. ఓకే, 10 days యూనిట్ కంప్లీట్ అవ్వాలి అంటే మనం 10 days లో ఈచ్ టాపిక్ ని ప్లాన్ చేసుకోవాలి. అండ్ 10 days లో నేను చెప్పటం అయిపోవాలి అండ్ నువ్వు చేయటం కూడా అయిపోవాలి. రెండు జరగాలి. అప్పుడు మాత్రమే నీకు ఇన్ టైంలో నీకు వర్క్ ఫ్లో అనేది జరుగుతుంది, మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి సబ్జెక్ట్ కి కూడా, ప్రతి టాపిక్ కి కూడా ఒక 10 days అనేది పెట్టుకోమ్మా కరెక్ట్ గా. 10 days లో నేను అంటే ఎలా చేస్తానంటే నేను చెప్తాను, ఎలాగైతే నేను గైడ్ చేస్తున్నానో ఆ ప్రకారంగా నువ్వు చేసుకుంటే వెళ్తే ఖచ్చితంగా మనం అనుకున్న దానికన్నా ఎక్కువగానే రీచ్ అవ్వచ్చు. ఓకే సార్. సో మ్యాట్రిసెస్ లో నీకు బేసిక్ ఐడియాస్ ఏమైనా ఉన్నాయా వాటి గురించి? ఎట్లా మ్యాట్రిసెస్ అప్లికేషన్స్ అని? సార్ నాకు ఉన్నాయి సార్. ఓకే ఓకే. నాకు పార్షియల్ ఫ్రాక్షన్స్ తప్ప మిగతా వచ్చు సార్. పార్షియల్ ఫ్రాక్షన్స్ తప్పించి మిగతా వచ్చు. యా సార్. సరే, పార్షియల్ ఫ్రాక్షన్స్ మ్యాట్రిసెస్ ఐడియా ఉంది కదా? యా సార్. ఓకే. ఈరోజు క్లాసు పార్షియల్ ఫ్రాక్షన్స్ కానీ మ్యాట్రిసెస్ కానీ జరుగుతుంది. ఇప్పుడు మోస్ట్లీ మ్యాట్రిసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే సార్. సార్ నాకు మ్యాట్రిసెస్ అంతా ఐడియా ఉంది, బట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అస్సలు రాదు సార్. మ్యాట్రిసెస్ డిటర్మినేషన్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ సార్, క్రామర్స్ రూల్ అన్నీ వచ్చు సార్. ఓకే, అయితే ఒక పని చేద్దాము. అంటే ఇవి స్పీడ్ గా లాగిచ్చేసి కొంచెం అవి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు సార్. ఓకే ఓకే అమ్మా, అయితే ఒక పని చేస్తాను, పార్షియల్ ఫ్రాక్షన్స్ చెప్తాను. ఓకే సార్. పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఎస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డిగ్రీ. డిగ్రీ అంటే లెట్ కన్సిడర్ ఫంక్షన్ తీసుకుందాము. మనం మీ ఇష్టం వచ్చిన ఫంక్షన్ తీసుకోవచ్చు. కొంతమంది f(x) అంటారు ఫంక్షన్ అనగానే, కొంతమంది g(x) అంటారు. ఎలాగన్నా పిలుచుకోవచ్చు, నో ప్రాబ్లం. f(x) అనే దాన్ని నేను ఎలా తీసుకున్నానంటే a0 into x⁴n ప్లస్ a1 into x⁴n-1, ఓకే, ప్లస్ a2 into x⁴n-2. అంటే ఏంటంటే ఆ ముందున్న టర్మ్ నేమో కోఎఫిషియంట్ అంటారు. a0, a1, a2 అండ్ సో ఆన్, వాటినేమో కోఎఫిషియంట్స్ అని పిలుస్తారు. ఆ పక్కన ఉన్న ఎక్స్ నేమో వేరియబుల్ అని పిలుస్తారు. ఓకే, లాస్ట్ లో ఫైనల్లీ వి గాట్ an. ఇలా ఉన్న తర్వాత ఈ హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ నేను ఏమంటున్నానమ్మా, పవర్ అంటున్నాను. పవర్ అని పిలుస్తున్నాను. మరి పవర్, ఇక్కడ పవర్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? n అని చెప్పాలి. అలాగే ఇక్కడ పవర్ అన్నా కూడా n-1 అని చెప్పాలి. ఇక్కడ పవర్ కూడా n-2 అని చెప్పాలి. అండ్ ఇక్కడ అసలు పవరే లేదు లాస్ట్ టర్మ్ లో.
అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎన్. సో దీన్నే మనం ఏమంటామంటే డిగ్రీగా చెప్పటం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ఎలా రాస్తామంటే డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అని రాస్తాం. డిగ్రీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఓకే, ఇప్పుడు let us consider another function like consider g of x. ఈ f of x g of x మాత్రమే తీసుకుంటాము, మన ప్రాబ్లమ్స్ కూడా వీటిపైన చేస్తాము. ఎందుకంటే ఫ్రాక్షన్ అంటే రెండే టర్మ్స్ ఉంటాయి అన్న, ఒకటేమో న్యూమరేటర్ ఒకటేమో డినామినేటర్. అందుకని f of x g of x మాత్రమే ఉంటే ఇంకేముండదు దీంట్లో. సో g of x ని నేను ఏమని పిలుస్తున్నానంటే let us consider some other term represent with another term b naught into some x power m అని తీసుకుందాం. మన ఇష్టం అమ్మ ఎలాగైనా తీసుకోవచ్చు నేర్చుకునేటప్పుడు. సో x పవర్ ఆటోమేటిక్ గా తగ్గించుకుంటే వెళ్ళాలి, పైన మనం అబ్జర్వ్ చేసినట్టుగానే ఇక్కడ కూడా అబ్జర్వ్ చేసుకుంటే వెళ్ళాలి. సో b2 x m minus 2 yes -2 and so on plus some bm because m is the last term. ఇలా ఉన్న తర్వాత దీనికి డిగ్రీ చెప్పమన్నప్పుడు ఏం చెప్పాలి? బికాజ్ ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే ఎంటైర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ డిపెండ్ అపాన్ దిస్. కాబట్టి ఈ విషయం పైన నీకు ఫుల్ కమాండింగ్ ఉండాలి. ఈ డిగ్రీని కనిపెట్టడంలో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోవాలి. డిగ్రీ ఎంత? m sir. m కరెక్ట్ ఆన్సర్. సో నేను ఇంకా ఇది జనరల్ గా చెప్పాను ఈ విషయాలని. ఇప్పుడు లెట్స్ కమ్స్ టు ద రియాలిటీ. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, అంటే మనకున్నవే చెప్తాను, ఎక్కువ అనవసరంగా వేరే వాటి జోలికి వెళ్ళి నేను కన్ఫ్యూజ్ చేయను. 2x + 3 అన్నాడు, డిగ్రీ ఎంత అంటే ఏం చెప్తావు? What is the degree of f of x? 1 sir. No. What is the variable in the entire expression? Variable is x sir. x power highest power of x ఎంత? అక్కడ ఏం లేదు కాబట్టి 1 అన్నమాట. ఏం లేదు కదా, ఒక x ఉంది పాపం, సింగిల్ గా ఉంది, కానీ దాని పవర్ ఏం లేదంటే దాని అర్థం ఏంటంటే 0 అని కదమ్మా, 1 ఉంది. x పవర్ 0 అంటే నథింగ్ అనమాట. x పవర్ 0 అంటే మనందరికి తెలిసిందే 1 అది. అంటే నువ్వు దీన్ని ఎక్కడ పెట్టచ్చు అంటే ఈ 3 దగ్గర పెట్టుకోవచ్చు x పవర్ 0 అని చెప్పి, అట్లా కన్సిడర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 3 పక్కన x పవర్ 0 పెట్టినా ఒకటే పెట్టపోయినా ఒకటే అనమాట. x పవర్ 0 అంటే నథింగ్, ఏం లేదు, 1. సో డిగ్రీ ఆఫ్ f of x is 1. Let's consider another example. f of x is equal to, ఇంకోటి తీసుకుంటున్నాను, 2x squared plus 3x plus 5. సో దీని డిగ్రీ ఎంత అని అడిగాం. 2 sir. Yes, 2 correct answer. Highest power of x is called degree. Okay. Highest power of x is called degree. సో మరి ఇక్కడ కూడా ఉంది కదండి, ఇక్కడ x ఉంది కదండి, మరి అంటే దీని x ఉందంటే దాని పవర్ ఎంత ఉన్నట్టు? అక్కడ మనకి 1 ఉన్నట్టు. 1 అన్నట్టు. మనకేంటి హైయెస్ట్ అంటున్నాను కదా నేను. డిగ్రీ అంటే ఏం మాట్లాడుతున్నాను? వాట్ ఈస్ డిగ్రీ మీన్స్ హైయెస్ట్ పవర్. హైయెస్ట్ పవర్ ఆర్ పవర్ కే ఇంకో చాలా పేర్లు ఉన్నాయమ్మా. పవర్ కే ఇండెక్స్ అనొచ్చు, ఇంకో ఎక్స్పోనెంట్ అనే పేరు కూడా ఉంది దీనికి. హైయెస్ట్ పవర్ అనొచ్చు, హైయెస్ట్ ఇండెక్స్ అనొచ్చు, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ అనొచ్చు, ఎలాగన్నా పిలుచుకోవచ్చు, నో ప్రాబ్లం. సో డిగ్రీ ఆఫ్ f of x is equal to 2. ఇంకా మిగతా ఆటోమేటిక్ గా నువ్వు డిజైన్ చేసుకోగలుగుతావు. తర్వాత ఒకవేళ అంటే జనరల్ గా చెప్తున్నాను, ఇది నీకు సంబంధించింది కాదు, నేను అడగరు, ఇది ఇక్కడ కూడా పాయింట్ ఎవరు అడగరు. నేను ఒకవేళ ఇట్లా ఉందనుకున్నావు, దానికి డిగ్రీ లేదని చెప్పాలి. 2 × x power 1/2
ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇలా ఉంటే దాని డిగ్రీ చెప్పకూడదు. దాని డిగ్రీ చెప్పకూడదు. ఎందుకంటే లేదా సార్? ఎందుకు చెప్పకూడదు అంటే ఇది 1/2 అన్నమాట. అందుకని చెప్పకూడదు. ఓకే. అట్లాంటి ఒక్క టర్మ్ ఉన్నా చెప్పకూడదు, మనం డిగ్రీ లేదని చెప్పాలి. ఓకే సార్. సో డిగ్రీ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఇప్పుడు ఫ్రాక్షన్ అంటే ఏంటో చెప్తాను. ఆ తర్వాత ఫ్రాక్షన్స్ లో టైప్స్ చెప్తాను. నెక్స్ట్ సబ్ టైటిల్ పెట్టుకోమా ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ a rational function psi of x is equal to f of x by g of x. సార్ నాకు ఫంక్షన్ తర్వాత స్క్రీన్ కనిపించట్లేదు సార్. అంటే నెట్ ఏదైనా ప్రాబ్లమ్ అయి ఉంటుంది మీ దగ్గర. నో ప్రాబ్లం, కొద్దిగా ఒక 1 minute వెయిట్ చేసుకో. స్క్రీన్ విజిబుల్ అవ్వట్లేదు సార్ నాకు. స్క్రీన్ కనిపించట్లేదు. బ్లర్ వస్తుందా? నా మొబైల్ దాటిపోతుంది సార్ నాకు. మొబైల్ దాటిపోతుందా స్క్రీన్? ఓకే. ఎక్కడి నుంచి కనిపించట్లేదు నీకు? నాకు ఫంక్షన్ తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, నువ్వు జూమ్ చేయకుండా ఉండు. జూమ్ చేయబడదు. ఇట్స్ మామూలుగానే. లేకపోతే స్మార్ట్ టీవీ ఏదైనా ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకో. లేదు సార్ నా దగ్గర స్మార్ట్ టీవీ. సో a rational function okay f of x by g of x is called fraction. ఓకే సార్. మ్యాటర్ నాకు చెప్పండి. ఓన్లీ మ్యాటర్ నాకు చెప్పినా రాసిస్తాను సార్. పర్లేదు. నేను రాయకపోతే నీకు రాదు. అది నేను రాయాలి, నేను చెప్తుండాలి, అప్పుడే నీకు అది వస్తుంది. నేను ఏదో నోట్ చెప్పేస్తే నీకు వచ్చేది. ఏం కంగారే అవసరం లేదమ్మా. నీకు ఈ టైంలో మొత్తం నేనే చూసుకుంటాను, ఇబ్బంది ఏం లేదు నీకు. నేను నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకన్నా పెద్ద పెద్ద ఎగ్జామ్స్ సరదాగా హ్యాపీగా డీల్ చేశాము. ఏం కాదు సార్. నాకు అసలు ఐఎమ్ వెరీ పూర్ ఇన్ మ్యాథ్స్ సార్. అసలు ఏం కాదు సరదాగా చేసుకోవచ్చు. ఏం కాదు. అంటే మిగతా వాళ్ళు ఏం చేస్తే హడావిడి పెడుతుంటారు సార్లు, కానీ మ్యాథ్స్ ఏంటంటే హడావిడి పెడితేనో లేకపోతే ఇంకేదో కంగారు పడితేనో వచ్చేది. దానికి అది నేర్చుకునే పద్ధతి ఉంటుంది. అలా నేర్చుకుంటే వెళ్తాం అంతే. ఇప్పుడు 1 hour చెప్పించుకున్నా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ పట్ల నీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇంకా ఆటోమేటిక్గా నువ్వే సాల్వ్ చేస్తావు. ఏం లేదు. నీకు ఈ రోజు పార్షల్ ఫ్రాక్షన్స్ నేర్పించేస్తాను, సరేనా? ఇంకా ఇప్పుడు 9:30 స్టార్ట్ చేసే కదా, 10:30 కల్లా క్లాస్ క్లోజ్ చేస్తాను. మీకు ఒక దీనిలో టోటల్ 4 models ఉంటాయమ్మా. 4 or 5 models ఉంటాయి. 4 or 5 models లో ఈ రోజు ఒక 3 models చెప్తాను. వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాను, సాల్వ్ చేయి. 2 days తీసుకో. వన్ టాపిక్ వచ్చిన టాపిక్స్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తా ఉండు. దానిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అలా ప్రాక్టీస్ చేసుకుంటా ఉండు. మీరు బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ బైపీసీ సార్. బైపీసీ అయితే మరి డిఫరెన్షియేషన్ క్యాలిక్యులస్ కొంచెం ఇబ్బంది పడతావుగా. అదే అసలు అర్థం కాదు. ఇంటిగ్రేషన్ చాలా ఇబ్బంది పడుతుంది నేను. అయినా పర్లేదులే, నేను ఉన్నాను కాబట్టి ఎక్కడ లాగేస్తుందని. ఈజీగా అంటే కాకపోతే ఫార్ములాస్ బాగా బైహార్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫార్ములాస్ బైహార్ట్ చేస్తే ఏదని మ్యాథ్స్ నేర్చుకుంటే ఒకటే టెక్నిక్. నెంబర్ 1, డైలీ ఒక 10 to 20 ఫార్ములాస్ నేర్చుకోవాలి. అప్పుడు 20 రావాలి మీకు డైలీ. ఒక పని చేస్తానమ్మా, ఇది అయిపోయి క్లాస్ అయిపోయేటప్పుడు ఫార్ములాస్ అని చెప్పేసి చెప్తుంటాను. ఒక బుక్ లో రాస్తావు అన్ని కూడా. అవేంటంటే ప్రజెంట్ అయితే ఆ టాపిక్ చెప్పను, కానీ చెప్పే టైంకి నువ్వు రెడీగా ఉంటావు. నేర్చేసుకుంటావు, మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. నీకు ఎగ్జామ్స్ కి మ్యాథ్స్ కాకుండా ఇంకే సబ్జెక్ట్స్ ఉంటాయి? మాకు ఇంకా మెడిసినల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ,
తర్వాత అనాలిసిస్, క్వాలిటీ అష్యూరెన్స్, బయో ఎస్ఎస్ ఉంటాయి అన్నీ. అవి చదువుకోగలుగుతారు. సార్ అవన్నీ నేను మేనేజ్ చేస్తాను. ఒక్క మ్యాథ్స్ ఒక మ్యాథ్స్ ఒకటే ప్రాబ్లం. పర్లేదు, మ్యాథ్స్ నేను చెప్తాను, నేను హెల్ప్ చేస్తాను నీకు బాగా తెచ్చుకుంటాను. ఫ్రాక్షన్ అంటే అర్థమైంది కదా, f(x/g(x) ని ఫ్రాక్షన్ అని పిలుస్తారు. ఓకే సార్. అయితే దీనిలో ఎన్ని టైప్స్ ఉంటాయో రాద్దాము. టైప్స్ అంటాయి తర్వాత. టైప్స్ ఈ టైప్స్ లో ఏం చెప్తామంటే, ఈ f(x/g(x) అనే దానిలో ఇప్పుడు దీనికి ఫస్ట్ మనం డిగ్రీ క్యాలిక్యులేట్ చేస్తాం. f(x) కి డిగ్రీ కనుక్కుంటాం. డిగ్రీ ఆఫ్ f(x) జనరల్ గా మనం n అంటున్నాం కాబట్టి n అందాయి. అలాగే డిగ్రీ ఆఫ్ g(x) ఏమో n అంటున్నాం కాబట్టి m అంటున్నాం కాబట్టి m అంటాయి. ఓకే సార్. ఇలా నోట్ చేసిన తర్వాత ఇప్పుడు 3 కేసెస్ ఉంటాయి. చెప్పు, టూ నెంబర్స్ ని కంపేర్ చేయటం ఎట్లా మ్యాథ్స్ లో ఏంటంటే, మ్యాథ్స్ లోనే కదమ్మా, ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఒక 2 క్వాంటిటీస్ తీసుకున్నాం అనుకో, తీసుకున్నప్పుడు అవి ఎలా ఉంటాయంటే ఉంటే సమానంగా ఉంటాయి, లేకపోతే ఒకటి చిన్నగా ఉంటుంది, రెండోది పెద్దగా ఉంటుంది, లేదా రెండోది చిన్నగా ఉంటుంది, ఫస్ట్ పెద్దగా ఉంటుంది. ఇలా జరుగుతాయి. ఈ 3 తప్పించి వేరే ఇంకేం ఉండదు. ఉంటే చిన్నగా ఉంటుంది, లేదా సమానంగా ఉంటుంది, లేదా పెద్దగా ఉంటుంది. సో ఎనీ నెంబర్స్ అన్నమాట మ్యాథ్స్ లో. అట్లాగే ఈ ఎన్ ఎం చూస్తే ఇవి కూడా నెంబర్లే కదా, నెంబరేగా చెప్పింది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ అడిగినప్పుడు ఇక్కడ డిగ్రీ ఎంత అంటే 1 అని చెప్పు, ఇక్కడ డిగ్రీ ఎంత అంటే 2 అని చెప్పు. సో దోస్ ఆర్ ద నెంబర్స్. అంటే జనరలైజ్డ్ గా ఎన్ ఎం అని ఉన్నాయి తప్పించి అవి నెంబర్సే. ఇప్పుడు ఈ 2 నెంబర్ల యొక్క కాంబినేషన్ బట్టి దీనికి పేర్లు రావటం అనేది జరుగుతుంది. అవి ఎలా వస్తాయంటే, న్యూమరేటర్ తక్కువ ఉండి ఈ సింబల్ తెలుసుగా నీకు, ఎంకేమో చాలా బలం ఎక్కువ ఉందన్నమాట. అందుకని ముక్కు పెట్టి పొడుస్తుంది ఎన్ని. ఎన్ చిన్నది, ఎం ఏమో పెద్దది. అలా ఉంటే దాన్ని ఏమంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఏమంటారు? ప్రాపర్ ఫ్రాక్షన్. నుంచి కనపడలేదు. ఎన్ లెస్ దాన్ ఎం, ఎన్ ఏమో చిన్నది, ఎం ఏమో పెద్దది అయితే దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్. నెక్స్ట్ అలా కాకుండా మిగతా రెండు కేసులు అంటే ఎక్కువ ఉండటం, సమానంగా ఉండటం, రెండు ఒకేసారి తీసేసుకున్నా. ఎక్కువ ఉండటం, సమానంగా ఉండటం, రెండు ఒకేసారి తీసేసుకున్నా. ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం అయితే దాన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఐఎం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అయితే మనం ప్రాపర్ ఫ్రాక్షన్స్ కి మాత్రమే పార్షియల్ ఫ్రాక్షన్స్ గా విడగొట్టగలుగుతాం. ప్రాపర్ ఫ్రాక్షన్స్ ని మాత్రమే మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం డైరెక్ట్ గా, నో ఇష్యూస్ లేకుండా సాల్వ్ చేయగలుగుతాం. మరి ఇంప్రాపర్ ఇచ్చినప్పుడు ఎట్లాగండి? దేర్ ఇస్ ఎ టెక్నిక్, సమ్ టెక్నిక్స్ వీ హ్యావ్ టు డూ ఫర్ స్ప్లిట్టింగ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఆ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, మనకి ఎక్సర్సైజెస్ లో 3 ఎక్సర్సైజెస్ ఉంటాయి మనకి. ఒకటి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ ని మీరు ప్రిపేర్ చేయమని నువ్వు పంపించిన దానిలో ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ ఫాలో అవ్వమని ఉంది. దానిలో మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ లో 3 ఎక్సర్సైజెస్ ఉన్నాయమ్మా. 7A, 7B, 7C అంటారు. 7Aలో ఏం జరుగుతుందంటే టైప్ 1 డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ ని ఎట్లా డీల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టెక్నిక్స్ వాడి సాల్వ్ చేస్తామన్న ఆశిస్తాను.
నెక్స్ట్ దీనిలో టైప్ 1 అండి ఆయన టైప్ 1. ఈ టైప్ 1 ఎలా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి, బాగా అర్థం చేసుకోవాలి. అయితే నీకు ప్రాపర్ ఇంప్రాపర్ గుర్తుపట్టడం ఎట్లాగో నేను చెప్తుంటాను. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఇక్కడ చూడు. ఇప్పుడు 1/2 ఉంది, ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా? హలో, 1/2 పైన న్యూమరేటర్ ఎక్కువ ఉందా డినామినేటర్ ఎక్కువ ఉందా? పైన ఉండే నెంబర్ నేమో న్యూమరేటర్ అని పిలుస్తారు, కింద ఉండే నెంబర్ నేమో డినామినేటర్ అని పిలుస్తారు. పైన తక్కువ ఉండి కింద ఎక్కువ ఉంటే దట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఏం ఫ్రాక్షన్ ఇది? ప్రాపర్ ఫ్రాక్షన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3/2 ఉంది, ఇదేంటంటే ఏం చెప్పాలి నువ్వు? ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే న్యూమరేటర్ ఎక్కువ వాల్యూ ఉంది, డినామినేటర్ తక్కువ ఉంది, కాబట్టి ఇంప్రాపర్ అని చెప్పాలి. ఓకే సార్. ఇప్పుడు 5/4 ఉంది, ఇప్పుడు దీని పరిస్థితి ఏంటి? ఇంప్రాపరా ప్రాపరా? ఇంప్రాపర్ సార్. ఇంప్రాపర్. ఎందుకని? పైన న్యూమరేటర్ ఎక్కువ వాల్యూ ఉంది కదా. ఎస్ ఎస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రాశాను నేను, ఇప్పుడు ఇది ఇంప్రాపరా ప్రాపరా? ఈక్వల్ కదా సార్, అది ఇంప్రాపర్ అవుతుంది కదా సార్. ఈక్వల్ అయినా కూడా ఇంప్రాపరే. ఇక్కడ సింపుల్ చెప్పాం కదా, ఈక్వల్ అయినా న్యూమరేటర్ లో ఎక్కువ ఉన్నా అది ఇంప్రాపరే. ఓకే సార్. ఓకే, వీటిని గుర్తుపడటం కూడా వచ్చింది కాబట్టి ప్రాపర్ ఇంప్రాపర్ అనే విషయం తెలుసుకోగలుగుతావు కాబట్టి మనం ఇప్పుడు వాడే టెక్నిక్ కేవలం ప్రాపర్ కి మాత్రమే. ఇంప్రాపర్ వచ్చినప్పుడు ఏం చేయాలండి అంటే అప్పుడు దాని సంగతి చూద్దాం. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలో అప్పుడు చెప్తాను. అయితే టాపిక్ అంతా కూడా ఈ ఎంటైర్ కాన్సెప్ట్ కూడా ఈ టాపిక్ మొత్తం పార్షియల్ ఫ్రాక్షన్స్ మొత్తం కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ ని మాత్రమే చేయడం నేర్పిస్తుంది. ఇంప్రాపర్ కూడా ప్రాపర్ గా ఆటోమేటిక్ గా మారిపోతుంది. అది సింపుల్ టెక్నిక్, అది చెప్పేస్తాను, అర్థమైపోతుంది. 2 పాయింట్లతోటి మళ్ళీ అది ప్రాపర్ అయిపోతుంది, మళ్ళీ ప్రాపర్ సాల్వ్ చేయడం వస్తుంది. ఈ ప్రాపర్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. టైప్ 1 లో మనకి ఎలా ఉంటుందంటే ప్రాబ్లం ఫీచర్స్ f(x) by some x plus a into x plus b. ఇలా ఒక ప్రాబ్లం ఇవ్వటం జరుగుతుంది నీకు. ఇట్లా ఒక ప్రాబ్లం ఇచ్చాక దీన్ని మీరు ఇట్లా విడగొట్టుకోవాలి. ఇట్లా ఒక్కొక్క బ్రాకెట్ ని ఒక్కొక్క ఫ్రాక్షన్ గా రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క బ్రాకెట్ ఇప్పుడు నీకు ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయి? 2 బ్రాకెట్స్ ఉన్నాయి. 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ బ్రాకెట్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ బ్రాకెట్. ఇట్లా 2 బ్రాకెట్స్ ని నువ్వేం చేయాలంటే 2 టర్మ్లుగా రాయాలి. 2 టర్మ్స్ గా విడగొట్టాలి. ఒక్కొక్క బ్రాకెట్ ని ఒక్కొక్క ఫ్రాక్షన్ కింద రాసుకోవాలి. మధ్యలో ఎప్పుడు ప్లస్ ఏ పెట్టాలి. ఇది రూల్ నెంబర్ 1. ఇలా రాయడం రావాలి ఫస్ట్ మీకు. బ్రాకెట్ ని డిఫరెంట్ టర్మ్స్ గా రాసుకుంటున్నాయి. తర్వాత ఇక్కడ బాగా ఇది మేజర్ పార్ట్ అన్నమాట. ఈ టెక్నిక్ మిస్ అయ్యి చాలా మంది చేయలేరు దీన్ని. ఒకవేళ చేసినా కానీ రాంగ్స్ వస్తుంటాయి. ఇక్కడ జనరల్ గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్, ఫ్యాకల్టీ చేసే మిస్టేక్ ఏంటంటే చెప్పని విషయం ఏంటంటే ఫ్యాకల్టీ కూడా చెప్పరు దీన్ని. ఇక్కడ ఈ పవర్ ఎంత ఉందో అబ్జర్వ్ చేయాలి. ఎంత ఉంది అక్కడ? 1. దానికన్నా 1 యూనిట్ తక్కువ పైన రాయాల. 1 కన్నా 1 తక్కువ అంటే ఎంత? 1 కన్నా 1 తక్కువ. ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతా చెప్పు. 2 కన్నా 2లో 1 తక్కువ అంటే ఎంత చెప్తావు? 1. 3లో 1 తక్కువ అంటే ఎంత చెప్తావు? 2. 1 కంటే 1 తక్కువ. 5లో 1 తక్కువ అంటే 4 చెప్తావు. 1 కన్నా 1 తక్కువ అంటే ఎంత చెప్పాలంటే 0. 0 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. కాబట్టి ఒకటి తక్కువగా ప్లాన్ చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా మనకి 1 ఉంది కాబట్టి పైన కూడా కాన్స్టెంటే వస్తుంది, కానీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫస్ట్ వన్. ఏ కాకుండా బి అని రాయాలి.
ఇదే సిచ్యువేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇట్లా ఇచ్చారనుకుందాం, అంటే ఈ జనరల్ లో రాయటం బాగా తెలిస్తే ప్రాబ్లమ్స్ ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతావు. ఒకవేళ ఇలా ఇవ్వకుండా ఇలా ఇచ్చారు, ఇప్పుడు ఏం చేస్తావో చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ బ్రాకెట్ x ప్లస్ a రాసుకోవాలి, ప్లస్ పెట్టాలి, తర్వాత x ప్లస్ b రాయాలి, ప్లస్ పెట్టాలి, x ప్లస్ c, x ప్లస్ కాదు అది x మైనస్ c. ఓకే సారీ. ఫస్ట్ దాని పైన ఏం రాయాలి, న్యూమరేటర్ ఏం రాయాలి, ఇక్కడ పైన x ప్లస్ a కి పైన క్యాపిటల్ A రాసుకోవాలి, క్యాపిటల్ b రాయాలి, క్యాపిటల్ C. డిఫరెంట్, ఎందుకంటే అన్నిటి పవర్స్ ఎక్స్లే కాబట్టి. ఓకే, అర్థమైనది. అట్లా రాయడం వస్తుందా నీకు? ఇప్పుడు ఇంకోటి చేస్తున్నాను చూడు, నేను చెప్పండి. f ఆఫ్ x బై x ప్లస్ a ఇంటూ x స్క్వేర్ ప్లస్ b x స్క్వేర్ ప్లస్ b ఇంటూ x క్యూబ్ ప్లస్ c ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఎలా విడగొట్టాలో చెప్పు నువ్వు. ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ బ్రాకెట్ రాసుకోవాలి, x a రాయాలి, ప్లస్ రాశాక దానిపైన ఏం రాయాలి చెప్పేసి. ఇప్పుడే x పవర్ 2 ఉంది కదా సార్, ఇక్కడ x పవర్ ఎంత ఉందో చూసుకోవాలి. దీని గురించి వేరే వెళ్తాను, ఇదే ఫస్ట్ డిసైడ్ చేయాలి. a ప్లస్ b రాయాలా సార్? ఇక్కడ x పవర్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1 ఉంది కాబట్టి ఒకటి తక్కువ రాసుకోవాలి, పైన ఏ రాసుకోవాలి, క్యాపిటల్ ఏ. ఇంతవరకు ఇది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ బ్రాకెట్ దగ్గరికి వెళ్దాము. ప్లస్ అని పెట్టేద్దాం, పెట్టేసి ఇక్కడ ఏం రాద్దామంటే x స్క్వేర్ ప్లస్ b అనే సెకండ్ బ్రాకెట్ రాస్తున్నాను. ఈ సెకండ్ ఇదేమో ఫస్ట్ బ్రాకెట్. ఈ x స్క్వేర్ ప్లస్ b అని ఉంది, ఇక్కడ పవర్ ఎంత ఉంది, హైయెస్ట్ పవర్ ఎంత ఉంది, 2 ఉంది. మరి న్యూమరేటర్ లో ఎంత ఉండాలా, ఒకటి తక్కువ ఉండాలా. ఒకటి తక్కువ ఉండాలి అంటే ఎంత ఉండాలి, 1 ఉండాలి. రైట్, 2 కన్నా తక్కువ 1 ఉండాలి కాబట్టి ఖచ్చితంగా x ఉండాలి. జస్ట్ x రాస్తే కుదరదు, bx ప్లస్ c అని రాయాలి. ఏమని రాయాలి, ఎక్స్ప్రెషన్ రాయాలి, కంప్లీట్ ఎక్స్ప్రెషన్ రాయాలి. అంటే దీన్ని ఏమంటారు, bx ప్లస్ c ని లీనియర్ ఏమంటారు, దీన్ని లీనియర్. ax ప్లస్ b ని లీనియర్ అంటారు. అలాగే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ని క్వాడ్రాటిక్ అంటారు. లీనియర్ అంటే కంప్లీట్ గా అన్నమాట, కంప్లీట్ గా రాయాల్సి ఉంటుంది. లీనియర్ అండ్ క్వాడ్రాటిక్. కింద 2 ఉంది కాబట్టి పైన 1 ఉండాలా. 1 ఉండాలి కాబట్టి నేనేం చేశాను, కంప్లీట్ గా ఉండాలి. మళ్ళీ అది కూడా ఇది సగం నేను x వరకు రాస్తాను, మిగతా నేను రాయకపోతాను, మొత్తం రాయాల్సిందే. తర్వాత నెక్స్ట్ చూడు, నెక్స్ట్ బ్రాకెట్ ఏమి ఇచ్చాడు, x క్యూబ్ మైనస్ c ప్లస్ ఏది ఇస్తే అది, ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, మనకు పోయేదే ఉంది. x క్యూబ్ ప్లస్ c. ఇప్పుడు దీనిపైన 3 ఇచ్చాడు, దీని హైయెస్ట్ పవర్ పైన ఎంత ఉండాలి, 2. ఒకటి తక్కువ ఉండాలి, 2 ఉండాలి. 2 ఉండాలి కాబట్టి ఎలా క్రియేట్ చేయాలి ఆ 2ని కూడా, ఆల్రెడీ ఏబిసి వాడేసాం, ఏ వాడాం, బి వాడాం, సి వాడాం కాబట్టి డి దగ్గర నుంచి మొదలు పెడదాం. dx స్క్వేర్ ప్లస్ కంప్లీట్ గా ఉండాలని చెప్పాం, మళ్ళీ ex ప్లస్ f ప్లస్ ఎందుకు పెద్ద పెద్ద ఇవ్వర్లే మీకు, కాకపోతే మీకు అవగాహన ఉంటే మంచిది, కాస్త ధైర్యంగా ఉంటామని చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నారా పెద్ద పెద్ద కూడా? ఓకే, ఏది ఇచ్చినా చేయగలిగితే చెప్తాను, నీకు అన్ని చెప్తాను. సరే సార్. ఇంతవరకు అర్థమైందా నీకు? న్యూమరేటర్ ని క్రియేట్ చేయగలుగుతావు మరి ఇప్పుడు ఎలా ఇచ్చినా కూడా. ఇదంతా టైప్ 1 అంటాం, ఈ మొత్తాన్ని టైప్ 1 అంటాం. ఇప్పుడు ఈ టైప్ 1 పైన మనం ప్రాబ్లమ్స్ చేద్దాము. రాయమ్మ ఎక్సర్సైజ్ 7A.
ఓకే. ఎక్సర్సైజ్ 7A ఉన్నాయి. ఓకే. టెక్స్ట్ బుక్ అనుకోరా? టెక్స్ట్ బుక్ నా దగ్గర వేరే ఉంది సార్. అంటే బి ఫార్మసీ వాళ్ళది. నేను అకాడమీ ఫాలో అవుతాను, నువ్వు పంపించిందే ఫాలో అవుతాను. నా దగ్గర ఉంటుంది, నేను చెప్తాను. ఎందుకంటే మీకు ఇవ్వటం కూడా అవే తీసుకుని ఇచ్చాడు అనుకో, మళ్ళీ కంఫర్ట్ చదువు. టెక్స్ట్ బుక్ ఇవ్వు నాకు. 2A తీసుకో. 2A తీసుకో. పవనంలో చెప్తాను కదా, అక్కడ అదే అన్నారు అనుకుంటా. ఒక నిమిషం వెయిట్ చేస్తాను. కింద వేసావా? అంత దూరం లేదు, క్లాస్ చెప్తాను కదా. ఓకే, 7Aలో ఫస్ట్ క్వశ్చన్ రాయమ్మా. Problem number 1, 2x plus 3 2x plus 3 by x plus 1 into x minus 3. ఓకే సార్. దీన్ని ఏమంటాడంటే స్ప్లిట్ ఇంటూ పార్షల్ ఫ్రాక్షన్స్ అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఆన్సర్ ఎట్లా రాయాలో చెప్తున్నాను. సో సొల్యూషన్ అని రాయమ్మా ఫస్ట్ దీనికి. ఓకే. సొల్యూషన్ 2x plus 3 2x plus 3 2x plus 3 divided by x plus 1 into x minus 3. ఓకే. కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. ఇప్పుడు ఎలా దీన్ని పార్షల్ ఫ్రాక్షన్స్ చేస్తామంటే ఫస్ట్ x plus 1 రాసేస్తాం ఇక్కడ. ఓకే. దీనిపైన ఎంత ఉండాలి, 2 బ్రాకెట్లు ఇచ్చాడు కాబట్టి 2 బ్రాకెట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఫస్ట్ బ్రాకెట్ ని ఫస్ట్ టర్మ్ కింద, సెకండ్ బ్రాకెట్ ని సెకండ్ టర్మ్ కింద రాయాలి. ఈ న్యూమరేటర్ ఏమో A, ఈ న్యూమరేటర్ ఏమో B. ఎందుకు అలా వచ్చాయి అంటే డినామినేటర్ లో x ఉండింది,
ఫస్ట్ దగ్గర టర్మ్ దగ్గర, సెకండ్ టర్మ్ దగ్గర కూడా డినామినేటర్ లో ఎక్స్ ఉంది కాబట్టి ఉండాలి. రాసిన తర్వాత ఈ సైడ్ యాస్టీజ్ రాయమ్మా, ఇక్కడ ఇంప్లైస్ అని పెట్టాలి. నెక్స్ట్ స్టెప్ ఇది స్టార్టింగ్ స్టెప్ అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్ ఇంప్లైస్ పెట్టు. ఇంప్లైస్ పెట్టి 2x + 3/x + 1 × x - 3 = ఇక్కడ ఎల్సిఎం తీయాలి. ఎల్సిఎం తీయటం ఐడియా ఉందా నీకు? కొంచెం నాకు తెలిసిన ఎల్సిఎం a × x - 3 + b × x + 1 రాయాలి అని. ఇప్పుడు ఏంటంటే వెరీ సింపుల్. నేను ఒక టెక్నిక్ చెప్తాను, ఇలా చేయి, ఏదైనా వస్తుంది. ఓకే సార్. ఫస్ట్ ఇక్కడ 1/2 1/3 ఉందనుకో, సపోజ్ 1/2 1/3 ఇచ్చాడు అనుకుందాం. ఇది రాయబాక, క్వశ్చన్ తో సంబంధం లేదు. ఓకే సార్. ఇది రఫ్ వర్క్, ఇది రాయొచ్చు. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసి రాయాలి. ఇక్కడ 2 × 3 దీంతో మల్టిప్లై చేయి. 3 1s are 3, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ పెట్టు, మైనస్ ఉంటే మైనస్, దీంతో మల్టిప్లై చేయి 2 అయిపోయింది. ఓకేనా? అట్లా కాకుండా 3 ఉన్నాయి అనుకుందాం. 1/2 1/2 1/3 1/4 ఇట్లా ఇచ్చాడు అనుకుందాం. అప్పుడే కూడా ఏం చేస్తామంటే 3 మల్టిప్లై చేసి రాయి. 2 × 3 × 4 3 మల్టిప్లై చేసి రాశాక ఈ నెంబర్ కాకుండా మిగతా 2 ఉంటాయి ఇక్కడ. ఇది 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 ఇంటూ ఇది ఇంటూ ఇది ఇట్లా 5 మల్టిప్లై చేయాలి. 1 × 3 × 4 3 4s are 12 × 1 మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఈ సింబల్ ఈ ప్లస్ పెట్టాలి. తర్వాత ఈ మధ్యలో రాసేటప్పుడు ఈ నెంబర్ మల్టిప్లై చేసుకోవాలి. 2 4s are 8. తర్వాత ఇక్కడ నెంబర్ రాసేటప్పుడు ఈ 2ని ఈ 3ని రాయాలి 6. నేను చేసి చూపిస్తానులే. ఇక్కడ వచ్చేస్తే నీకు ఎల్సిఎం చేయటం కూడా. అంటే మ్యాథ్స్ డైరెక్ట్ గా నేర్చేసుకుని ఏదో చేసేద్దాం అనుకుంటే రాదు, అది అంత ఈజీగా కష్టం సార్. అట్లా రాదు. యాజ్ ప్రొసీజర్ ప్రకారం అంటే ఇంకొస్తుంది, ఇంకపోదు ఇంకా. అది ఒకవేళ గజిబిజి గందరగోళం నేర్చుకున్నాం అనుకో, ఎగ్జామ్ లో ఇబ్బంది పడుతుంది. ఎగ్జామ్ లో స్ట్రైక్ నిదానంగా నేర్చుకుంటారా, త్వరగానే అయిపోతుంది, ఏం కాదు. ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం చేయమన్నాను కదా. ఎల్సిఎం చేయడం అంటే ఈ 2 మల్టిప్లై చేసి రాయటం. స్టెప్ నే కదిలించలా, ఈ పక్కన ఉన్న స్టెప్ ని. ఇది 2x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టెప్ ని సేమ్ రాశాను. జస్ట్ ఈ రైట్ హ్యాండ్ స్టెప్ మాత్రం మారుస్తున్నాను. x + 1 x - 3 తర్వాత ఇక్కడ ఈ నెంబర్ ని దీంతో మల్టిప్లై చేయాలి. a of x - 3 మధ్యలో సింబల్ ఏదంటే అది రాయాలి. తర్వాత ఈ డినామినేటర్ ని న్యూమరేటర్ తో మల్టిప్లై చేయాలి. b of x + 1 b of x + 1. ఇప్పుడు బోత్ సైడ్స్ డినామినేటర్స్ అబ్జర్వ్ చేస్తే నువ్వు సేమ్ ఒకేలాగా ఉంటాయి. క్యాన్సిల్ చేయకూడదు, ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ డినామినేటర్ ఒకేలాగా ఉంటాయి, కానీ క్యాన్సిల్ చేయకూడదు. సో దిస్ ఇంప్లైస్ ఇవి 2 ఒకేలాగా కనిపిస్తాయి. నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నా కానీ నువ్వు చేయబాక. ఇది ఒకేలాగా ఉంటాయి, 2 సేమ్ టు సేమ్ ఉంటాయి. 2 ఒకేలాగా ఉంటాయి. మనం క్యాన్సిల్ చేయకూడదు. దాన్ని క్యాన్సిల్ చేయకుండా ఇంప్లైస్ పెట్టేసేసి ఈ న్యూమరేటర్ రాయమా. 2x + 3 ఈస్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు, ఒక నిమిషం 2 సార్లు కాల్ చేస్తున్నాడు, ఇంపార్టెంట్. ఓకే సార్. a of x - 3 plus b of x + 1. ఓకే, దీన్ని ఐడెంటిటీ కింద తీసుకోవాలి మనం. ఈక్వేషన్ 1 అని రాసుకోవాలి. ఓకే సార్. వీలైతే ఒక చిన్న బాక్స్ లాంటిది పెట్టేసి. పూర్ణ చెప్పూర్ణ క్లాస్లో ఉన్న పూర్ణ మళ్ళీ మాట్లాడు.
సో 2x + 3 దీన్ని ఐడెంటిటీగా తీసుకోవాలి, ఈక్వేషన్ 1. ఓకే దీని కింద పుట్ అండ్ రాయమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. ఇది కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఏదైతే నువ్వు నేర్చుకుంటావో ఇంకా మిగతా క్వశ్చన్లు అన్నీ అంతే. ఒక్క క్వశ్చన్ కనుక నీకు బాగా అర్థమయ్యి నువ్వు చేయగలుగుతున్నావు, అర్థమైతే చాలు, ఫస్ట్ స్టెప్ అర్థం కావాలి. ఓకే, ఇప్పుడు ఒక కారు ఉందనుకోమ్మా, కారు రోడ్డు మీద పరిగెట్టాలంటే దానికి ఫస్ట్ 4 చక్రాలు ఉండాలి, అప్పుడు పరిగెడుతుంది. 5వ చక్రం లోపల ఉంటుంది స్టీరింగ్, దాని దగ్గర డ్రైవర్ సరిగ్గా ఉండాలి. ఈ 5 చక్రాలు కరెక్ట్గా ఉంటేనే ఆ కారు బాగా ఫాస్ట్గా పరిగెడుతుంది. సరే, ఆ డ్రైవింగ్ సీట్లో నేను ఉన్నాను అనుకో, టైర్లు సరిగ్గా ఉండాలి కదా. 4 టైర్లు ఏంటి సార్ అంటాను. 4 టైర్లు నెంబర్ 1 ఏంటంటే చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలా. నెంబర్ 2 విన్నదాన్ని అర్థం చేసుకోవటం, తర్వాత ఏదైతే అని చెప్తానో దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మైండ్ లోపలే, మనసు లోపలే మెమరైజ్ చేసుకుంటాం ఉండాలి. తర్వాత ఇంకోసారి అదే సిచ్యువేషన్ కనిపించినప్పుడు దాన్ని ప్రజెంట్ చేయగలగాలి. సో ఈ టాపిక్ లో పెద్దగా పాయింట్లు ఏమి ఉండవు, ఇది ఒక్క పాయింటే ఉంటుంది. గట్టిగా ఒక 4-5 పాయింట్లు ఉంటాయి అంతే. సరే, 2వ టైర్ చెప్పాను కదా, 3వ టైర్ చెప్తాను. 3వ టైర్ క్లాస్ అయిపోయిన తర్వాత హోంవర్క్ ఏది ఇస్తానో అది ట్రై చేయాలి. థర్డ్ కారు కొన్నటువంటి 3వ టైర్. 4వ టైర్ ఏంటంటే నువ్వు వాటిని ఓన్ గా ప్రాక్టీస్ చేయగలిగి వాటి మీద కమాండింగ్ వచ్చేలాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. కమాండింగ్ వచ్చేస్తుంది, ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా చేయగలుగుతావు, నువ్వు కూడా నాలాగా అయిపోతావు. ఇంకా అంటే ఆ టాపిక్ విషయంలో నాలాగా బిహేవ్ చేస్తుంటావు. ఈ 4 టైర్లు కరెక్ట్గా ఉంటే ఇంకా దీనిలో నీకు ప్రాబ్లం ఉంది. దీనిలో ఫస్ట్ థింగ్ నీకు ఆల్రెడీ నేర్పించాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్రాకెట్స్ రాయటం ఎట్లాగో చెప్పాను. తర్వాత ఈ బ్రాకెట్స్ రాసుకుంటాం, తర్వాత న్యూమరేటర్ డిసైడ్ చేసుకుంటాం. ఇవి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎల్సిఎం చేయటం. ఓకే, ఎల్సిఎం చేసిన తర్వాత డినామినేటర్స్ క్యాన్సిల్ అవ్వటం, ఈ 2 ఈక్వల్ అవటం. ఇంకే ప్రాబ్లం అయినా ఇదే మెకానిజం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలో చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇక్కడ ఏంటి సార్ ఇది ఏం చెప్తుందంటే నీతో మాట్లాడుతుంటది అనమాట. ఇది ఈక్వేషన్ ఎలా మాట్లాడుతుందంటే, నేను ఎక్స్ని నేను అక్కడక్కడ ఉన్నాను చూడు, కావాలంటే నన్ను ఎక్స్ బదులు నువ్వు ఎంతైనా రాసుకోవచ్చు, ఏం కాదు, డిఫరెంట్ వాల్యూస్ వస్తుంటాయి అని చెప్తుంటది నీతోటి. నువ్వేం చేస్తావంటే డిఫరెంట్ వాల్యూస్ నాకెందుకు, నాకు ఇందులో కావాల్సిన ఏంటి, నీకు క్యాపిటల్ ఏ కావాలా, ఏం కావాలి, ఏ కావాలా, క్యాపిటల్ బి కావాలి. ఈ 2 వాల్యూస్ తెలిస్తే ప్రాబ్లం అయిపోద్ది, నాకు మార్కులు వస్తాయి. మిగతా ఎంత నాకెందుకు, నీతో ఆటలు నాకెందుకు, నాకు కావాల్సిన మార్కులు, నాకు ఏ కావాలి, బి కావాలి, ఏం చేస్తే ఇస్తావు అని అడిగావు. నువ్వు అడిగితే ఎక్స్ ఏముందంటే, నేను ఇక్కడ బ్రాకెట్ లో ఉన్నాను చూడు, x-3గా ఉన్నాను, నా బదులు కనుక 3 పెట్టావు అనుకో, ఒకటి వ్యానిష్ అవుద్ది, ఒకటి మిగులుద్ది, ఆన్సర్ వస్తుంది. అంటే నువ్వు చేయాల్సింది ఈ ఫస్ట్ బ్రాకెట్ ని 0 అయ్యేటట్టు ప్లాన్ చేయాలి. ఇదిగో ఇలా తీసుకోవాలి. x-3 0, x +3. అట్లాగే తర్వాత కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తావంటే, నువ్వు ఇదంతా మనసులో చేయాల్సిన పని. నేను రాస్తున్నాను, రెడ్డి కథంలో రాస్తున్నానంటే నువ్వు మైండ్ లోపల చేయాల్సినటువంటి పనులు అవి. x + 1 0 అని అనుకోవాలి. అప్పుడు x +1 అటు వెళ్ళిపోతే -1. అంటే ఈ 2 వాల్యూస్ రాయాల్సి ఉంది. 2 వాల్యూస్ రాస్తే నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్ నేను ప్రొసీడ్ అవుతున్నాను. ఏం రాద్దాం, 3 రాద్దాం. పుట్ x = 3. స్టెప్ ఇలా రాయాలి. ఇక్కడ x = 3 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఇట్లా రౌండ్ చేసి కింద ఈక్యూ అని పెట్టాలి. పక్కన కామా పెట్టేసి దాని కింద 2 × x ఉన్న చోట 3 పెట్టాలి. 2 × 3 + 3 = ఇక్కడ మాత్రం 3 పెట్టాలి, ఇక్కడ 2 పెట్టాలి. ఇక్కడ 3 ఎందుకు పెట్టాలంటే ఇట్ ఇండికేట్స్ కాంగ్రియంట్లీ ఈక్వల్ టు, అంటే అర్థం ఏంటంటే అర్థమెటికల్లీ దే ఆర్ ఈక్వల్. అకార్డింగ్ టు అర్థమెటిక్ రూల్స్ దే ఆర్ ఈక్వల్. 3 - 3 0 అయిపోయింది, మన ప్లాన్ అదే కదా. ప్లస్ b × 3 + 1 అంటే 4. 3 + 1 అంటే 4. These are 6. 6 + 3 = b × 4 అంటే 4b. 6 + 3 అంటే 9 = 4b.
సో దీని నుంచి b ఈజ్ ఈక్వల్ టు 8 అన్న రాయొచ్చమ్మా, పర్లేదు. 9/4. 9/4. ఇది అర్థమైందా? ఈ 4 కిందకి వెళ్ళిపోతుంది. ఓకే సార్. వాటిలో డౌట్స్ ఏం లేవుగా నీకు? బేసిక్స్ లో ఏమైనా ఉంటే మా చెప్పు, మళ్ళీ చెప్తాను. అది ఎట్లా చేయాలో కూడా చెప్తాను. తర్వాత ఏం చేస్తామంటే పుట్ x ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1. ఇన్ ఈక్వేషన్ 1. 2 of -1 plus 3 is equal to a of అప్పుడు 2 of -1 2 bracket -1 plus 3 is equal to a of -1 -3 plus b into 0. అంతేనా? a of -4 అర్థమైందా నీకు? +1 -1 is equal to 0. ఇప్పుడు ఇదేమవుతుందంటే 2 into -1 -2 అయింది. -2 plus 3 is equal to -1 -3 ఎంతంటే -4. రెండు మైనస్లే కాబట్టి రెండు ఒకే సైన్ ఉందనుకో, ఎడిషన్ చేసి అదే గుర్తు పెట్టారు. ఓకే. -2 + 3 అంటే 1. రెండు డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడేమో ప్లస్ ఉంది. అలా ఉన్నప్పుడేమో ఖచ్చితంగా సబ్స్ట్రాక్షన్ చేయాలి. డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి. ఒకే సైన్ ఉంటే ఎడిషన్ చేయాలి. అది మైనస్ అయినా పర్లా, ప్లస్ అయినా పర్లా, ఒకే సైన్ ఉంటే ఎడిషన్ చేయాలి. డిఫరెంట్ సైన్స్ ఉంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి. చేశాక వచ్చిన ఆన్సర్ కి పెద్ద నెంబర్ కి ఏ సింబల్, ఏ సైన్ ఉంటే అది పెట్టాలి. ఇక్కడ పెద్దది ఏది రెండింటిలో అంటే 3 పెద్దది, 3 కి ప్లస్ ఉంది కాబట్టి +1. సో ఇది ఏమవుతుందంటే -4a. a into -4 -4a. Now a is equal to -4 as it is at వెళ్ళిపోతుంది, -1/4. ఆ మైనస్ ని పైన పెట్టుకోవచ్చు, కింద పెట్టుకోవచ్చు, ఏం కాదు. డినామినేటర్ లో పెట్టినా న్యూమరేటర్ లో పెట్టినా ఒకటే. ఓకే సార్. therefore ఇప్పుడు ప్రాబ్లం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. therefore ప్రాబ్లం ఏంటంటే 2x plus 3 divided by x plus 1 into x minus 3 is equal to first bracket x plus 1 కదా, plus second bracket x minus 3. ఫస్ట్ క్యాపిటల్ ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? -1/4. yes sir, -1/4. b వాల్యూ ఏమో 9/4. ఇది ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. (5x plus 6 divided by 2 plus x 2 plus into 1 minus x. 1 minus x. ఓకే. ఇప్పుడు దీన్ని కూడా ఈ ప్రాబ్లమ్ ని ఇప్పుడు ఎంత 5x plus 6 by ఏమన్నా రాయాలి చెప్తా ఉండు, ఎలా ఉంటే అలా రాయి. x plus 2 into 1 minus x. ఫస్ట్ ఏం రాయాలి చెప్పు ఇక్కడ? a of 2 plus x plus a by 2 plus x plus b by 1 minus x. ఏదంటే రాయాలి. ఓకే. తర్వాత స్టెప్ ఏం రాయాలి? ఇంప్లైస్ పెట్టాలి. మళ్ళీ సేమ్ ఇక్కడ ఏది ఉందో అది రాయాలి. 5x plus 6 divided by 2 plus x into 1 minus x is equal to ఇక్కడ LCM చేయాలా? LCM ఎట్లా చేయాలో చెప్పాను. ఇక్కడ నెంబర్స్ కన్నా కూడా ఇవే ఈజీ మనకి. వేరియబుల్స్ x అంటే ఏం చెయ్యవు పాపం, అలా ఉంటాయి. అదే నెంబర్లు అయితే మల్టిప్లై చేయాలి. మళ్ళీ అదో ప్రొసీజర్, మల్టిప్లికేషన్ లేకపోతే టైం టేకింగ్. a of 1 minus x plus 2 plus x. తెలుసుగా, ఈ రెండు మల్టిప్లై చేసా, ఈ రెండు మల్టిప్లై చేసా. ఓకే, ఇప్పుడు డినామినేటర్స్ క్యాన్సిల్ అనే ప్రొసీజర్ చెప్పుకున్నామా ఆల్రెడీ మనం.
డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇలా పెట్టబాక. ఇలా పెట్టామంటే మళ్ళీ ఇలా పెట్టకూడదు. జస్ట్ ఎగ్జామ్ రాయకూడదు. తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే 5x + 6 ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, న్యూమరేటర్స్ ఈక్వల్ చేస్తున్నాను. ఉంటేది రాయమ్మా, ఏం ఈక్వేషన్ 1 ఇంకో బాక్స్ పెట్టాలి. దీన్ని ఈక్వేషన్ 1 అన్నా. సార్ ఇక్కడ 3 సింబల్స్ పెట్టాల్సిన అవసరం లేదా సార్? ఈక్వల్ చేస్తున్నాం కదా. కాంగ్రెంట్లీ పెట్టాలి. కరెక్ట్ కాంగ్రెంట్లీ పెట్టాలి. రైట్. తర్వాత స్టెప్ ఇది 0 అయిపోయేటట్టు పెట్టాలి మనం. 1 - x = 0, x = 1. 2 + మైనస్ x పెట్టుకెళ్ళి ప్లస్ x. x = 2 0, x = -2. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుట్ ఇలాగే రాయాలి. పుట్ x = 1 ఇన్ ఫస్ట్ ఈక్వేషన్. సార్ ఇక్కడ 1 = -2 వచ్చింది కదా సార్, మరి -1 ఎందుకు రాలేదు? అంటే -x ని అవతల తీసుకెళ్ళా. ఏదన్నా తీసుకెళ్ళొచ్చమ్మా. నెగిటివ్ ఉందాన్ని పాజిటివ్ గా తీసుకెళ్ళాలి. మనకి జనరల్ గా x అనేది పాజిటివ్ గా ఉండేలా ప్లాన్ చేయాలి. ఇక్కడ -x ఉంది కాబట్టి దీన్ని పట్టుకెళ్ళి అవతలకి, అప్పుడు +x అయింది. ఇక్కడ ఏమో ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ గానే ఉంది, దాన్ని పట్టుకెళ్తే మళ్ళీ మైనస్ అవుతుంది. అందుకని కాన్స్టెంట్ తీసుకెళ్ళి ఏంటంటే వేరియబుల్ పాజిటివ్ గా ఉండాలి. Put x = 1 in first equation. X = 1 పెడితే 5 × 1 + 6 is equal to a of 1 - 1 అంటే 0 plus b of 2 + 1. 5 1s are 5 + 11. ఓకే, ఇది 0 అయిపోయింది. ఇది 0 అయిపోయింది. 2 + 1 అంటే 3b. ఎంత వచ్చింది? 3b. 2 + 1 3 × b 3b. a × 0 0. ఇంకా 0 అంటే వానిష్ అయిపోతుంది, ఇంకొంటుంది. సో నౌ b = ఎంత అవుతుందంటే, ఎంత అవుతుంది చెప్పు? b = 11/3. yes, కరెక్ట్ ఆన్సర్ 11/3. కొంతమంది స్టూడెంట్స్ మిస్టేక్ ఏం చెప్తారంటే 11/-3 అని చెప్తారు. ఎందుకని అడిగాం అనుకో, 3 అటు నుంచి వచ్చిందిగా అంటారు. అటు నుంచి వస్తే ఎప్పుడు మారుద్ది? ఎడిషన్ లో మారుద్ది, మల్టిప్లికేషన్ లో ఉన్నప్పుడు మారదు. ఎలా ఉంటే అలా వస్తుంది. ఇక్కడ మల్టిప్లికేషన్ 3 × b కదా, 3 × b కాబట్టి అవతలకి వచ్చినా యువతలకు వచ్చినా 3 గానే వస్తుంది. మైనస్ మారవడానికి. సో బి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. అంటే పుట్ 1 - 2 ఇన్ ఫస్ట్. సో అంటే 5 × -2 ప్లస్ ఎప్పుడు ఈ బాక్స్ ని చూసి రాయాలి, అంటే తప్పించి వేరే ఇంకేం చూడకూడదు. మాయ జరుగుతూ ఉంటుంది మెకానిజం, ఆ మాయలో పడకూడదు, ఇదే చూస్తుండాలి. అందుకే బాక్స్ పెట్టినారు. 6 is equal to a into 1. x బదులు -2 పెడతావు కాబట్టి -(-) +2 అవుతుంది. బదులు -2 పెడతాం కాబట్టి. ఓకే, తర్వాత ప్లస్ b × 0. b × 0 0. తర్వాత 5 2s 5 × -2 -10 plus 6 is equal to 3a. సో -10 + 6 అంటే -4. -10 + 6 అంటే -4 equal to 3a. -4/3 is equal to -4/3. -4/3 is equal to a. చూడమ్మా, ab రెండు వచ్చేసినాయి. ab రెండు వచ్చేసిన తర్వాత ఇంకా ప్రాబ్లం లో సబ్స్టిట్యూట్ చేయటం మనం. therefore ప్రాబ్లం రాయి. ప్రాబ్లం మళ్ళీ ఒకసారి రాయాలి. 5x + 6 divided by 2 + x into 1 - x.
ఇజ్ ఈక్వల్ టు ఇక్కడేమో ప్లస్ ఎక్స్ రాద్దాము, ఓకే ఇక్కడేమో 1 మైనస్ ఎక్స్ రాద్దాం. క్యాపిటల్ ఏ వాల్యూ -4/3 వచ్చింది, ఇలా రాసి వదిలేయచ్చమ్మా, నేను దాన్ని ఏం చేయొద్దు. తర్వాత బి వాల్యూ ఎంత వచ్చింది, 11/3 వచ్చింది కాబట్టి 11/3 ఇక్కడ రాద్దాము. సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది రోమన్ 1. నెక్స్ట్ రోమన్ 2. ఓకే, 1 అవర్ అయిపోయింది కదా. ఓకే, నేను ఈ క్లాస్ ఎండ్ చేస్తున్నాను. ఈవినింగ్ క్లాస్ ఇంకోటి తీసుకుంటానమ్మా. ఓకే ఈవినింగ్ ఏ సార్. టైంలో ఖాళీ ఉంటుంది మీకు? నాకు 2 సాల్వ్ చేద్దాం కానీ సార్ 1 to 4 ఖాళీ ఉంటుంది సార్. 1 to 4 3 to 4 పెట్టుకుందాం మరి. 3 to 4 3 to 4 పెట్టేసుకున్నాము క్లాస్. ఓకే, మీ హోంవర్క్ నోట్ చేసుకున్నా, చెయ్యి ప్రాబ్లమ్స్ రాయి. ఎస్ సార్. అంటే నీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్ లో తర్వాత చేద్దు కానీ, టాపిక్ అయిపోయాక చేద్దు కానీ, అప్పుడు పట్టుకుని అప్పుడు వస్తుంది అది నీకు. ఇప్పుడు పట్టుకుని రాదు మరి, కంగారు పెడుతుంటుంది అది. సార్ హోంవర్క్ 5x plus 1 by 5x plus 1 by x plus 2 into x minus 1. x plus 2 into x minus 1. 2x plus 3. 2x plus 3. 2x plus 3 by x plus 2 plus 2 into 2x plus 1. 2x plus 1. Okay. ఈ 2 సమ్స్ చేయమ్మా. ఓకే సార్. ఇంకెండ్ చేసేసేయండి మా క్లాస్. Yes.